సుధీర్ కి ఎన్ని కష్టాలు వచ్చాయో ఆ కష్టాలు ఎంత కామెడీగా ఉంటాయో మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. అడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. ఎందులో డాన్స్ చేస్తున్నావు? నువ్వు వేస్తున్నాను చేస్తున్నాను రా. అవునా? ఓకే ఓకే. నువ్వెందుకు వేస్తున్నావు? గుడ్ న్యూస్ రా. ఏంటి గుడ్ న్యూస్? ఎన్నో నెలరా? దేనికి అంత హుషారుగా ఉన్నావు? నేను ప్రేమలో పడ్డారా? ఆడాలంటే ఆమడ దూరంలో సుధీర్, అమ్మాయి కనిపిస్తే తలదించుకునే సుధీర్ గాడు, అమ్మాయి వాయిస్ ఇంటే చెవులు ముంచుకునే సుధీర్ గాడు. నేను ఇలా మూసుకోడానికి తిరగాలి. ఫస్ట్ ఏం చేస్తుందా? ఎత్తొద్దు, ఎత్తే చీప్ అయిపోతావురా. మామూలు నెలగా చీపే, దాముందంటే చీప్ అని. ఓకే. అరే మెసేజ్ పెట్టిందిరా. అరే ఏడే సక్సెస్ రా. గుడ్ బాయ్ అందరా నన్ను. అది గుడ్ బాయ్ కాదు, గుడ్ బాయ్. గుడ్ బాయ్ అప్పుడే వచ్చి కాపురంలో చిచ్చి పెట్టేస్తావు కదరా. అమ్మో దీనికి అర్జెంట్ ఫోన్ చేస్తా, దీనికి టెంపర్ ఎక్కువ. చెప్పాగా నమ్మద్దని. హలో అమ్మా తల్లి చెప్పు. ఫోన్ కట్ చేస్తుండే ఎందుకు అది లో బ్యాటరీ ఉంది అందుకే కట్ చేసా. మరి ఇప్పుడు ఎలా చేసావు? ఇప్పుడు బ్యాటరీ తీసేసా. ఛార్జింగ్ పెట్టుకుని చేస్తున్నా. అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను. అరే బొంగమూతి పెట్టుకుందంటే ఏం చేయాలి ఇప్పుడు? డాక్టర్ దగ్గర సెట్ చేస్తారు. డాక్టర్ దగ్గర సెట్ చేస్తారు. చెప్పు తెగిపోద్ది. నేను అర్జెంట్ మీ ఇంటికి వచ్చేస్తున్నాను. నేను కలుస్తాను, నువ్వేం టెన్షన్ పడద్దా. ఐ లవ్ యూ అసలుకే ఫస్ట్ లో. బంగారు తల్లి. ఏ రాంప్రసాద్ నువ్వు వచ్చావేంటి? ఇప్పుడు ఈ టైంలో సుధీర్ వస్తాడు. సుధీరా లోపల ఉన్నాడు. లోపల ఉన్నాడే ఎవరు లేరు. రాంప్రసాద్ చూస్తున్నాడు మరి ఇప్పుడు. అంటే జోక్ చేసే జోకా? ఫోన్ వస్తుంది కదా ఆడితో కమిటీ నిజం అనుకున్నాను. ఓ మై గాడ్, ఫస్ట్ టైం లైఫ్ లో ఒక అమ్మాయి ముట్టుకున్నాను. అబ్బా 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 ఏం యాక్ట్ చేస్తున్నారా రే? ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి బాగా ట్రై చేస్తున్నారా? నువ్వే ఈ డైలాగ్ చెప్పడానికి ఇంత కష్టపడుతుంటే ఈ డైలాగ్ రాయడానికి ఆడెంత కష్టపడ్డాడు. ఆడ సంగతి వదిలేరా. ఇగో వాళ్ళు చూస్తున్నా చూడు, ఎంత కష్టంగా చూస్తున్నా చూడు. సూపర్. ఎందుకు లాస్ట్ లో విజిల్ వేసావు? సింగిల్ టేక్ లో చెప్పిన కదా డైలాగ్ మొత్తం. నీ ఏజ్ ఎంత బంగారం? 16. సిగ్గుందారా నీకు? నమ్మేశారా? 16 నమ్మేశా. చెప్పడానికి నువ్వెంత కష్టపడ్డావు, రాయడానికి ఆడంత కష్టపడ్డాడు, ఎంత నేను ఎంత కష్టపడ్డా కాదు. మొహాలు చూడు నవ్వుతున్నారు. 25 అన్నప్పుడు మేము నమ్మలా నీకు. అది నిజం, ఇది అబద్ధం. ఊరుకోండి మీరు. బొమ్మ అంటే నాన్నకి బొమ్మలు అంటే ఇష్టం. అదే ఎక్కడ ఉందంటే అడుగుతున్నా. ఇక్కడ ఓకేనా? అది కాదు ఏదో పంచులు. మీ ఇంట్లో బొమ్మ ఉంది అంటే నేను అడుగుతున్నాను. మా అమ్మ పోయిన తర్వాత మా నాన్న ఈ బొమ్మలో చూసుకుంటాడు మా అమ్మని. మీ అమ్మని ఓన్లీ చూసుకోవడమేగా? ఓన్లీ చూసుకోవడం, నీలాగా కాదు. కొంచెం హగ్ చేసుకుందా. ఇదేంటి దగ్గా? మా నాన్న చేతులు కత్తుంది, నరకేస్తాడు కనబడితే. మా నాన్నకు బొమ్మలంటే ఇష్టంగా బొమ్మలా యాక్ట్ చేయి. నాన్న తల్లి నాన్న ఏంటమ్మా ఇంత డోర్ ఊపడుతుంది? ఎక్కుతా ఎంత డోరు? డోర్ కాదు నాన్న, నువ్వు ఎక్కువ తాగావు. బంగారు తల్లి నా తల్లి. ఈ పెళ్లిడికి వచ్చావమ్మా, 60 సంవత్సరాలు నీకు పెళ్లి చేయలేకపోయాను బంగారు తల్లి. బంగారు తల్లి నాన్న ఇది ఎవరమ్మా ఇక్కడ? బొమ్మ నాన్న, నీకు బొమ్మలంటే ఇష్టం కదా అందుకే బొమ్మ కొన్నా. నా తల్లి నా బంగారు 60 ఏళ్ళు వచ్చిన నీకు మైండ్ బాగా పని చేస్తుంది తల్లి. థ్యాంక్ యూ నా నాన్న. బంగారు కొండే. ఎక్కడ కొన్నావమ్మా బొమ్మ? కోటిలో కొన్నా నాన్న. కోటి పెట్టుకున్నావా? ఎందుకమ్మా? కోటిలో కొన్నా నాన్న, కోటి పెట్టి కొనలే. అబ్బా ఉండమ్మా, దొంగలు వచ్చేస్తారు, బొమ్మ దొంగలు ఇచ్చేస్తారు, డోర్ వేసేస్తాను. అమ్మాయి డోరీ చెత్తంటే అలాగే ఇప్పుడు ఇట్రా ఇట్రా బయటికి వెళ్ళిపోలేదు. తల్లి నాన్న ఇదేంటమ్మా బొమ్మ కదులుతుంది? అంటే బ్యాటరీ బొమ్మ నాన్న. బ్యాటరీ బొమ్మ కదిలితే బయటికి వెళ్ళిపోతుంది నాన్న. బ్యాటరీ తీసేదా? ఇక్కడే ఉంటుంది సరేనా?
వెనకాల బ్యాటరీ ఇవ్వలేదమ్మా, ముందిచ్చుంటాడు. నువ్వు రా నాన్న, ఇది ముందు చేయాలి కదా, ఇది రెండోసారి పెట్టినప్పుడు కదా చేయాలి తల్లి. నువ్వు రా నాన్న, బెడ్రూమ్ లో పోయి తిందుదా. ఇంటిగా రాటి డోర్ ఏంటి అమ్మా? నువ్వు అమ్మో ఇప్పుడు ఎలాగే నిలిపోలి వచ్చే, నేను తర్వాత వస్తాను. వెళ్ళిపోతే టెన్షన్ ఉంది. ఇగో ఇంకోటి టైం అయిపోతుంది, షూట్ అవుట్ స్టార్ట్ అయిపోతుంది సార్. ఆడియన్స్ రాంప్రసాద్ వచ్చి ఫోటోలు తీసుకుని ఆటోగ్రాఫ్ తీసుకున్నారు నాతో. నెక్స్ట్ టీమ్ మెంట్ ఎప్పుడు అవుతా అడుగుతున్నాను అందరూ. సిగ్గుందరే డైలాగ్ రాసుకోవడానికి నీకు అసలు. వద్దురా 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 అని చెప్పని అన్నారు. చూడు ఎలా ఉన్నారు దరిద్ర చూడు. అందరూ నన్నే గుర్తుపట్టాడు, సీను గారిని గుర్తుపట్టారు, జనాలు పెట్టి నిన్ను గుర్తుపెట్టి నీకు ఫోటోలు టీం లీడర్ అప్పుడే లో బంధం రాజస్థాన్ మంగళతల్లి ఏంటమ్మా అల్ట్రా బయట? టీవీలో ఏం చేయాలరా? బొమ్మ కిటపై బొమ్మ కిటపై ఏయిపోతే ఏముంది? ఎవరు మంగళతల్లి బంగారు కొండ. అబ్బా ఏంటమ్మా, ఇందాక ఒకటే కదా బొమ్మ ఉండాలి, ఇప్పుడు రెండో వచ్చిందేంటి? అంటే నువ్వు బెడ్రూమ్ లో పోయినా కదా నాన్న, అప్పుడు బయట నుంచి ఒకటి బొమ్మలోడు పోతే బొమ్మ కొన్నా. అవునా? ఆ. భలే ఉందమ్మా ఈ బొమ్మ. తల్లి ఓ పని చేస్తే ఈ బొమ్మ కూడా బయటకు వెళ్ళిపోద్దాం, డోర్ వేసి తాళం వేసేస్తాను సరేనా? అమ్మాయి తాళం వేసాను, బొమ్మ ఎందుకమ్మా ఏడుతుంది పాపం. నీకు తల్లి లేదా అమ్మ? బొమ్మ నీకు తల్లి అమ్మా? నాన్న. ఇగో బొమ్మ ఇగో తాళం పడేసాను, ఎక్కడికి వెళ్ళాం ఇంకో బొమ్మలు తల్లి సరేనా? అప్ప నా కత్తి. థ్యాంక్స్ అమ్మా. అన్న కత్తి ఎవరు ఇచ్చారు నాకు? నేనే ఇచ్చాను నాన్న. నువ్వే ఇచ్చా? ఆ. అవునా? అరే ఈ బొమ్మ కాలెత్తిందమ్మా, భలే ఉంటుంది. భలే కీ ఉందా దీనికి? కీ బొమ్మ నాన్న. కిట్టికి 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 కీ పడేశాను. ఇప్పుడు కాలు అలాగే పెడుతుంది, నేను అలాగే ఉంటాను. బొమ్మ చేతిలో మందు పెడతాను. అబ్బా భలే ఉంది బొమ్మ. ఎండోలు ఉంటా, నేను ఎక్కడ కూర్చొని చూస్తాను సరేనా? నువ్వు ఎండోలు ఉంటావు. నాన్న నువ్వు బెడ్రూమ్ లోకి రా నాన్న, నీకు మంది ఎక్కువైంది దా. బొమ్మగా చేయడం చాలా కష్టం రా, చాలా కష్టం రా. ఏంట్రా తప్పు లేకుండా మందు తాగడం, ఇప్పుడు తప్పు లేకుండా మంది ఏంట్రా? తాళం వెతుకాడు చెప్తారా? ఎక్కడ పడిపోయింది? ఏమో తెలుసు, తాళం వెతుకు ఎక్కడ పెట్టేశాడు. చూడు అక్కడ పడేసినట్టు చూడు. బంగారు నాన్న అమ్మా కీ ఎత్తుకుతున్నా నాన్న. తాళం వేస్తున్నా. ఈ బొమ్మకి కీ ఇచ్చారు ఎవరైనా? నేనే ఇచ్చాను నాన్న ఇంతకు ముందు. అమ్మ తప్పునా నా బొమ్మ? బొమ్మ బొమ్మ ఈ బొమ్మ వచ్చి బొమ్మ బొమ్మ బొమ్మ. అమ్మాయి తగలట్లేదు ఈ బొమ్మలకి, బొమ్మ చెప్పిన మాట వింటలేదు. బొమ్మలు మీకోసం ఒకటి తెచ్చాను, బొమ్మలు. 1 2 3 go. 1 2 3 go. బొమ్మ తల్లి రెడీ 3 2 బొమ్మ బొమ్మ. అదే బలిలేస్తుంది బొమ్మ. దా 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 బొమ్మ వచ్చి అమ్మకి నిలబెడతా. నా పెళ్ళం బొమ్మ మీద పడతావు ఏంటి బొమ్మ? బొమ్మ 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 బొమ్మ. అమ్మ కాలు జరుపుతుంది ఇలాగని. బొమ్మ బొమ్మ తప్పునన్నా. బొమ్మ బొమ్మ అమ్మడి. నాన్న ఎవరైనా కొట్టారు నన్ను ఇప్పుడు? లేదు నాన్న, నీకు మంది ఎక్కువైంది. అమ్మో బొమ్మలు రెండు ఇక్కడ పెట్టేస్తే నేను లోపలికి వెళ్ళి కొంచెం వాటర్ తాగొస్తా. పెళ్ళం బొమ్మ దా. బాగుంది, తాళం బాగుంది అన్నయ్య, బాగుంది అడిగి
బంగారు తల్లి నాన్న ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లే నాన్న పైన చూస్తా. అవునా బొమ్మలు తండ్రి? బొమ్మలు కీ ఇచ్చా కదా ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి నాన్న. అవునా ఒక బొమ్మ అయితే ఇక్కడే ఉంది పాపం బుట్టిమండ. ఒక బొమ్మ అది బంగారు తల్లి లోపల ఆరమ్మా. నువ్వే నాన్న. నేనా? ఆ, నేను ఎంత తెల్లగా ఉన్నాను ఆడేట్టు గూడ్స్ బండిలో రేటు బొగ్గుంటుంది అలా ఉన్నాడు. అంటే అద్దం మీద మసంటుకుంది నాన్న. అవునా? ఆ, అమ్మ బంగారు తల్లి కత్తి లేదంటమ్మా చేతిలో. హలో సార్ నమస్తే. ఆ? నాన్న ఇప్పుడు చూడు నాన్న. ఆ కత్తి ఉంది కరెక్ట్. నా చేతిలో కత్తి లేదంటమ్మా. ఆ కత్తి వచ్చి తల్లి ఆ పక్కనే వచ్చిందమ్మా అది. మీరే వచ్చారు నాన్న ఈ పక్క. అవునా? ఆ, నాకు ఎక్కడో అనుమానం పడుతుంది తల్లి. ఏం లేదు నాన్న 3D బొమ్మ ఇది. అవునా? ఆ, సరే సరే సినిమా పక్కన పెట్టి నుంచి బయట పడుతుంది. తల్లి నాన్న ఇందాక నా ప్రతిమ అంటే ఒకటే ఉండాలి. ఆ, కరెక్ట్. ఇప్పుడు ఇద్దరు ఉండాలి లోపల. అది నేను నాన్న. నీకు 60 అడిగి 30 కదా ప్రతిబింబం అలా ఉండాలి ఉంటాయి. నీ ప్రతిబింబం అది, ఆ, ఇది నా ప్రతిబింబం. అవును. అంతే కదా? అంతే. కరెక్ట్ చేస్తుందమ్మా. ఇందాక ఈ పక్కన ఉండదు కదా నా ప్రతిబింబం ఆ పక్కన వేయండి. ఇప్పుడు చూడండి నాన్న. కరెక్ట్. కర్ర తీసుకో. సిగరెట్ పట్టుగా. ఎంతసేపు కొడతారు సార్? ప్రేమించింది ప్రేమించుకుంది మధ్య ఈయన బలైపోతున్నారు. సినిమా టైం అయిపోతున్నారు. మంచి సినిమా సార్, కంచి అటు వెళ్ళి చూడాలి సార్ అర్జెంట్ గా. కంచి చూడకుండా ఈ తొప్పల్లోకి ఎందుకు వచ్చావమ్మా మరి? ఆడు తీసుకొచ్చారు సార్, తుప్పలకి నాకు సంబంధం లేదు సార్. కదా నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నీకు తర్వాత ఉంది స్కిట్ అయిపోయింది అంట. తల్లి బాగా తల్లి నన్ను వదిలేస్తే నిన్ను వదిలేస్తే వెళ్ళిపో వెళ్ళిపో. Thank you, sir. వెళ్ళిపో. సార్ ఆ? నేను చాలా మంచోడు సార్. అవునా? జీవితంలో ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా టచ్ చేయలేదు. ఈ డైలాగ్ చూస్తే నీకు 100 SMS వస్తాయి. ఎందుకు అబద్ధం ఆడవరా అని. సార్ 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 ఆ? సార్ గట్టి ఇందాక గట్టి పడింది మరి సార్. వెనక్కెళ్ళు. గట్టి పడింది సార్. కొట్టేలో సార్, సార్. అబ్బో. సో నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? నాకు బాగా ఎంటర్టైనింగ్ ఉంది. థ్యాంక్స్ సార్. లోపల ఎస్పెషల్లీ ఆ మిర్రర్ ది హిలేరియస్. థ్యాంక్స్ సార్. సో మంచి స్కిట్ చేశారు, చాలా బాగుంది. శ్రీను తన విశ్వరూపం చూపించాడు, చాలా బాగుంది. రోజా గారు, సీను నువ్వు కర్ర ఎత్తుకున్న తర్వాత అప్పుడు అంబ పలుకుతుంది సుధీర్ కి. అంతవరకు ఏదో చాలా కూల్ గా ఏదో ప్లే బాయ్ లాగా అట్లా తిరుగుతుంటాడా. ఇంకా టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్ కర్ర తీసుకోగానే అసలు భయం ఫేస్ లో రియాక్షన్స్ వస్తాయి. అసలు సూపర్. నువ్వు కరెక్ట్ గురువు సుధీర్ కి అండ్ రామ్ ప్రసాద్ కి. బయట పోయేవాడు సినిమాకి పోకుండా మధ్యలో వచ్చి అడిగి తప్పులు తిన్నాడు చూసావా, సూపర్. కానీ బలైపోయాడు మా సెక్సీస్ అన్ని. పర్లేదు సెక్సీ, వెరీ నైస్, సూపర్.